1974లో ఇండియా ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసింది. వరల్డ్లో అందరికీ షాక్ ఇచ్చిన ఆపరేషన్ అది. అదే ఆపరేషన్ లాఫింగ్ బుద్ధ. 1962లో చైనా అండ్ 1971లో పాకిస్తాన్లతో జరిగిన వార్ తర్వాత ఇండియా రియలైజ్ అయ్యింది ఇండియాకు న్యూక్లియర్ పవర్ కావాలి ప్రొటెక్షన్ కోసమని. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ సీక్రెట్గా అప్రూవ్ చేసిన మిషన్ ఇది. ఓన్లీ కొంతమంది సైంటిస్టులకు అండ్ ఇండియన్ ఆర్మీకి మాత్రమే తెలుసు. మిషన్ నేమ్ లాఫింగ్ బుద్ధ. ఎందుకంటే ఈ టెస్ట్ జరిగింది బుద్ధ పూర్ణిమ రోజున అండ్ ఈ నేమ్ పీస్ అండ్ కామ్నెస్ని సింబలైజ్ చేస్తుంది. ఈ టెస్ట్ని ఒక పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్లా చూపించడానికి రాజస్థాన్లో పోఖ్రాన్ అనే డెజర్ట్లో ఇంజనీర్స్ 1 year వర్క్ చేశారు. 107 meters డెప్త్లో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ టనల్ తయారు చేశారు. ఇది అంతా సీక్రెట్గా చేశారు. ఈవెన్ అక్కడ ఉన్న విలేజర్స్ కూడా తెలియదు. ఒక స్టీల్ ఛాంబర్లో బాంబుని అసెంబుల్ చేశారు. May 18th, 1974 మార్నింగ్ 8:05 అవుతుంది. కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. బాంబు బ్లాస్ట్ అయ్యింది. భూమి కొన్ని కిలోమీటర్ల వరకు షేక్ అయ్యింది. ఇండియా సక్సెస్ఫుల్గా తమ ఫస్ట్ న్యూక్లియర్ డివైస్ టెస్ట్ చేసింది. వరల్డ్ మొత్తం ఫుల్ షాక్లో ఉంది. USA, కెనడా, ఫ్రాన్స్ అందరికీ అసలు ఇండియా ఎలా చేసింది అని అనిపించింది. ఫారిన్ కంట్రీస్ అన్నీ ఇండియా పైన కంప్లైంట్ చేస్తుంటే ఇండియా మాత్రం ఇది పీస్ఫుల్ ఎక్స్ప్లోషన్, ఒక వెపన్ టెస్ట్ కాదు అని చెప్పింది. ఈ టెస్ట్తో ఇండియా 6th న్యూక్లియర్ పవర్లా మారింది. ఈ ఒక్క బ్లాస్ట్తో ఇండియా ప్రూవ్ చేసింది మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవరి దగ్గర నుండి పర్మిషన్ అక్కర్లేదు అని. సో ఇది ఆపరేషన్ లాఫింగ్ బుద్ధ సంగతి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.